గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. కొత్త పార్టీ పెడితే మాత్రం అల్లకల్లోలమే కదా. ఏం అల్లకల్లోలం ఉంటుందండి అందులో? తన పని తను చేసుకుంటూ పోతుందా? అల్లకల్లోలంకి ఏముంటుంది? రేపు పొద్దున్న లేచి బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ సో కాల్డ్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మరి ఒక రాజకీయ పార్టీని విమర్శించాలి కదా. విమర్శిస్తారా? అట్లా కవిత గారిని కూడా విమర్శిస్తారా? పెట్టినప్పుడు చూద్దాం. అప్పుడు మనం ఇప్పుడు ముందే ఊహించుకోవడం ఎందుకు? పెట్టినప్పుడు చూద్దాం. కానీ ఇక్కడ కేసీఆర్ గారి మీద కోపం ఉన్న వాళ్ళు, పదవులు అనుభవించని వాళ్ళు, అనుభవించిన వాళ్ళు కూడా కవితకు లేనిపోంది అన్ని చెప్పుకుంటూ డిస్టర్బ్ చేస్తున్నారు. అది జరుగుతుంది. ప్రస్తుతం అది జరుగుతుందా? ఓకే, అది జరుగుతుంది. ఎందుకంటే కొన్ని నేను కొందరు పంపిస్తే కొన్ని చూశాను, కొన్ని డిబేట్స్. అందులో వాళ్ళు వ్యవహరించే విధానము, మళ్ళీ నాకు ఇంటర్నల్ సోర్స్ కూడా ఉంటుంది కాబట్టి. ఓకే, మీరు కూడా ఇప్పుడు బాధితురాలే కాబట్టి బీఆర్ఎస్లా మీకు కూడా కవిత గారు ఆహ్వానిస్తే పోతారా? మీరు కవిత గారి దగ్గరికి పోతారా? విల్ యూ వర్క్ మ్యామ్? తెలంగాణ ఇచ్చిన జాతీయ పార్టీలో నేను ఉన్నానండి. నాతో పాటు నా కొడుకు ఎన్ఎస్యుఐ వైస్ ప్రెసిడెంట్. నేను ఎందుకు అక్క అని కూడా చూడకుండా తను పవర్ ఎంజాయ్ చేసింది. ఇక్కడ కాంగ్రెస్లో నన్ను అక్క అని ఆదరిస్తారు, అమ్మ అని పిలిచే వాళ్ళు ఉన్నారు. ఆ స్వేచ్ఛ, ఆప్యాయత ఇక్కడ ఉంది. అదేవి రాలేదు, వస్తుంది, అది ఉంది. అక్కడ ఆప్యాయత లేదు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది కదా. ఇంకా నేను ఇప్పుడు కవిత పార్టీ పెట్టుకుంటే నేను ఎందుకు పోతానండి? మీరు కేసీఆర్ దగ్గరికి పోతావా అని అడిగినా బాగుంటుంది, కానీ కవిత దగ్గరికి పోతావా అని అడగడం ఏంటి? నేను కాదండి, కుటుంబంలో ఉన్నవాళ్ళు లేకుంటే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళే కవిత తోటి పోతారా? ఒకవేళ పెడితే చూద్దాం. మనం పోతారా? పోయే ఆస్కారం లేదా? ఎట్లా పోతారండి? వాళ్ళు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటారు కదా. కేసీఆర్ లేకుంటే టీఆర్ఎస్ఏ లేదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ అయిందనుకోండి. మై లాస్ట్ క్వశ్చన్ మ్యామ్, అందరూ జనరల్లీ బాగా టైమ్స్ మాట్లాడతారు ఏంటంటే కేసీఆర్ గారికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కేసీఆర్ గారికి బాలేదు అని. ఇదంతా చూస్తుంటే నిజంగానే తనకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా భయంకరంగా ఏమైనా హెల్త్ ఇష్యూ ఉందా అనేది ఇంకో చర్చ కూడా వస్తుంది మ్యామ్. తన హెల్త్ కండిషన్ ఏంటి? కేసీఆర్ గారి హెల్త్ కండిషన్ పర్ఫెక్ట్ ఉంది. ఓకే, ఈ వీళ్ళందరూ పెట్టే మానసిక హింసే ఆయనను వేధిస్తుంది. ఆయన హెల్త్ కండిషన్ మంచి లేదు అనే లీకులు ఇచ్చే ఆ లీకు వీరుడు అశకుని గాడే. పవర్ ఉన్నప్పుడు మంచిగా ఎంజాయ్ చేసిండ్రు, ఆస్తులు ప్రాపర్టీస్ అన్నీ కూడబెట్టుకున్నారు. అది సరిపోదు అన్నట్టు ఇప్పుడు ఈ వీళ్ళు వ్యవహరించే విధానానికి ఆయన మానసిక క్షోభలు ఉన్నారు అంతే. అసలు తనకున్న హెల్త్ ఇష్యూస్ ఏంటి మ్యామ్? మామూలుగా కేసీఆర్ ఏం లేవంటుంటే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ అంటారు ఏందండి? ఫిజికల్గా అయినా ఫిట్ ఉంటే మిస్టేక్లో పడితే ఫ్రాక్చర్ అయ్యింది, అయినాక కూడా మంచిగానే మళ్ళీ ఆయన ప్రజల్లోకి వచ్చిండ్రు కదా, చూసిండ్రు కదా మీరు. మళ్ళీ హెల్త్ ఇష్యూస్ అని మీరు అంటారు. ఈ మెంటల్ ఇష్యూనే, ఆయనకు హెల్త్ ఇష్యూ ఏం లేదు. ఇక్కడున్న ఈ పవర్ కోసం, ఈ పవర్ పోరాటం, ఈ ఆధిపత్య పోరులో ఆయన నలిగిపోతున్నారు. ఏవో మ్యామ్, చైన్ స్మోకర్ అంటారు, భయంకరమైన డ్రింకర్ అని అంటారు, లివర్ చెడిపోయింది అంటారు, రకరకాలు వస్తాయి కదా అని అందుకే అడుగుతున్నాను మ్యామ్. అసలు నిజంగా ఏమన్నా ఉందా, లేకపోతే మీరు అన్నట్టుగానే సిగరెట్ తాగే అలవాటు ఉంది కానీ చైన్ స్మోకర్ ఏం కాదు. ఓకే, ఆయన డ్రింక్ కూడా లిమిటెడ్గానే తీసుకుంటారు. ఓకే, ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్స్. ఓకే, ఆయన లివర్ చెడిపోయింది లేదు, అన్నీ చెడిపోతాయి. అంత మంచిగా ఎట్లుంటారండి? ఇప్పుడు వీళ్ళు పెట్టే మానసిక హింసతోటి ఆయన కుంగిపోతున్నారు అంతే. కుటుంబమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి? ఓకే, లాస్ట్లీ ఓవరాల్గా మ్యామ్ వాట్ యూ వాంట్ టు సే, అంటే మీకేమనిపిస్తుంది, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనిపిస్తుంది మ్యామ్? ఐల్ క్లోజ్ హియర్. ఆయన టీడీపీ నుంచి సింగిల్గా వచ్చి గుండె ధైర్యంతో
ఏదైతే అదైంది, కొట్లాడతా అని ఒక ఎజెండా తోటి జెండా పుట్టించి నలుగురు సలహాలు తీసుకొని నలుగురిని కలుపుకొని బయట వాళ్ళను కుటుంబ సభ్యులను కలుపుకొని ఆయన ఒక అజెండా రూపకల్పన చేస్తే అప్పుడు కుటుంబ సభ్యులం కొందరం ఇక్కడ ఉన్న వాళ్ళం చేదోడు వాదోడు ఉన్నాం. అట్లా నడుస్తున్న టైంలో ఆయనకు అట్లా ఆ ఆలోచన లేకుంటే ఆయన ఫస్ట్ మీటింగుల్నే నాకు రాజకీయ వారసులు ఎవరు లేరు, నేను తెలంగాణ కాపలి కుక్కలాగా ఉంటా అని చెప్పిండ్రు కదా. అది సిన్సియర్గా చెప్పిందే, సిన్సియర్గా అజెండా స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ శశికళ అని, ఈ శశికళ, ఈ శకుని, ఈ టీం తోటి శోభమ్మ ట్రాప్లో పడిపోయి వీళ్ళందరూ ఎంటర్ అయ్యి వీళ్ళు బై ప్రెషర్గా కేటీఆర్ కవిత ఇంట్రెస్ట్గా వచ్చింది కానీ కేటీఆర్ ప్రెషర్ మీద వచ్చి పార్టీని అంతా మేము పుట్టించింది కదా, ఇంకో పార్టీ కాదు కదా, మా ఇంట్లో పార్టీ కదా అని వీళ్ళు క్యాప్చర్ చేసేసి ఓన్ చేసేసుకొని అయినా కూడా వీళ్ళని కాన్సన్ట్రేట్ చేయకుండా తన కాజ్ ఏందో దాని మీద కేసీఆర్ గారు పోయినరు. ప్రజలందరూ కూడా సహకరించారు. సహకరిస్తే ఉద్యమం ఉవ్వెత్తున లేసిన ఉద్యమాన్ని చూసి సోనియా గాంధీ గారు గ్రహించి తెలంగాణ ఇచ్చిండ్రు. ఆ వచ్చిన తెలంగాణలో ఒక్క కేసీఆర్ గారి నాయకత్వం ఉంటుంటే ఆ ప్రజల ఆకాంక్షలు కానీ కేసీఆర్ గారు చెప్పిన వాగ్దానాలు కానీ నెరవేరుతుండే. కానీ ఆ పరిస్థితి లేకుండా అయిపోయి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి మీ అందరికీ బయట ప్రపంచానికి ఇప్పుడు కవిత లెటర్ రూపంలో బయటపడ్డది. కానీ అంతకుముందే గత 6 years నుంచే, 6 అనుకోండి, ఇంక 8 years అనుకోండి, అప్పటి నుంచే నివురు గప్పిన నిప్పులాగా ఉంది. ఆయన ఉండంగానే ఇది ఆస్తుల పంచాయతీ కంటే ముఖ్యంగా వారసత్వ పంచాయతీ కోసం ఒకరు పాదయాత్ర చేస్తూ అంటారు. ఆయన ఉన్నప్పుడు పార్టీ కోసం పాదయాత్ర చేస్తామన్నాడు, ఓకే. ఆయన ఉన్నప్పుడే ఓదార్పు యాత్రలు చేస్తామని డిసైడ్ అయిపోయింది. అంటే ఆయన ఉన్నప్పుడే రేపటి దినం ఎట్లుంటుందో ఓదార్పు యాత్రలు ఎట్లా చేయాలి అని డిసైడ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది ఎంత బాధాకరమైన విషయం చెప్పండి సౌమ్య గారు. అదే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వరకు పార్టీ జెండా మూసిన వాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా ఆలోచించలేదు. కానీ ఇంటోళ్ళే ఈ రకంగా ఆలోచిస్తే ఇంక ఇప్పుడు ఇంతకంటే ఇక వేరే వర్డ్ లేదు. బాధాకరమైన విషయం ఇంకొకటి ఉండదు. కవిత గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇంతకంటే మానసిక హింస కేసీఆర్ గారికి ఏముంటుంది చెప్పండి. కవిత గారికి యాజ్ ఎ సిస్టర్, సరే వినరో తర్వాత సంగతి, కానీ మీ మనసులో మాటనైతే కవిత ఇప్పుడు ఎవరు చెప్పినా ఎవరు సలహాలు ఇచ్చినా వినే స్టేజ్లో లేకుండా అయిపోయింది. కాకపోతే చరిత్రలో నిలిచిపోయేటట్టు ఒక కాజ్ మీద కేసీఆర్ గారు ముందుకొచ్చి సాధించిన దాన్ని కాపాడుకోకుండా ఈరోజు అన్నీ మనకే, ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకపోయినా అన్ని పదవులు మనకే కావాలని అనుకోకుండా వెరీ క్లియర్గా మాకు అసలు పదవులు వద్దు, మాకు పదవులు అవసరం లేదు, ఇప్పటి నుంచి మేము పదవులు అడగము, ప్రజల కోసం పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాము అని అంటే ప్రజలు వీళ్ళని నెత్తి మీద పెట్టుకుంటారు. కానీ అనే అంత గొప్ప గుణం లేదు, ఎవరికి లేదు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అని వీళ్ళు చూసుకోవాలి. మన లెటర్ల సామాజిక అంశాలు ఈరోజు నిన్నటికి ఈ రోజుల్నే ఎంత తేడా వచ్చింది. దూతలు వచ్చేసరికి మళ్ళా దయ్యాలు మంచిగా అయిపోయినరు, అన్నీ మంచిగా అయిపోయినాయి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని గమనించుకోవాలి మనం. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. నిజంగానే ఇన్ని అంశాలు ఉన్నాయని అంటే రియల్లీ అంటే ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, ఎవరు ఏంటి అనేది
మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అందరికి అర్థమై ఉంటుంది. జస్ట్ నేను చెప్పింది పీనట్, ఇంకా లక్షణాలేంటి. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు